నమస్తే. హాయ్ ఫ్రెండ్స్. ఈరోజేమో నేను ఈ కాంబో చూపిస్తున్నాను. ఈ కాంబో నాకు జస్ట్ రూ. 25 షుగర్ పాప్స్ అనమాట. షుగర్ పాప్స్ మేకప్ ప్రొడక్ట్స్ ఇయి. సో, చూసిద్దాం ఏంటేంటో. ఇది షుగర్ పాప్ కాజల్ అనమాట. చూడండి ప్యాకేజింగ్ మీద కూడా కాజల్‌ని హైలైట్ చేశారు. సో, ఫ్రంట్ ఇలా ఉంది. బ్యాక్ ఏమొచ్చి ఇలాగ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నెక్స్ట్ దీని ప్రైస్ ఏమొచ్చి 179. ఇదిగోండి కనిపిస్తుంది కదా! రూ. 179. షుగర్ పాప్ కాజల్ అనమాట. ఇదిగోండి చూసారా దీని బ్యాక్ సైడ్ ప్యాకేజింగ్ ఫుల్ ఇన్ఫర్మేషన్. ఫ్రంట్ ఏమో ఇలా కలర్‌ఫుల్. చూడండి కాజల్‌ని హైలైట్ చేస్తూ. ఇటు సైడ్ ఏమో ఓపెనింగ్ ఇచ్చారు. ఇదిగోండి ఇలా ఓపెన్ చేసుకోవచ్చు. సో, ఓపెన్ చేసి నేను మీకు చూపిస్తున్నాను ఎలా ఉందో. ఇదిగోండి. సో, ఇదిగోండి చూడండి కిందన లాంగ్ వేర్ కాజల్ అంట. సో, ఇటు సైడ్ ఏమో షుగర్ పాప్ అని ఉంది. ఓపెన్ చేసి చూద్దామండి ఎలా ఉందో లోపల. ఇదిగోండి పెన్సిల్ నిబ్బులాగా ఉంది. సో, ఇది ఎంత డార్క్‌గా రాస్తుంది, ఎలా రాస్తుందో చూద్దాము. ఇదిగోండి హ్యాండ్ మీద నేను ఇలాగా స్ట్రోక్ రాస్తున్నాను. చూడండి ఇలా రాసే వెంటనే ఎంత డార్క్‌గా మరి. జస్ట్ నేను ప్రెస్ కూడా చేయలేదు. జస్ట్ లైట్‌గా ఇలా రాసాను అంతే. ఇదిగోండి ఎంత సన్నంగా ఉంది. చాలా క్లియర్‌గా కనిపిస్తుందండి బ్లాక్ లైన్ అనేది. సో, చాలా పర్ఫెక్ట్‌గా ఉంటుంది మన ఐస్‌కి. సో, ఇదేమో ఐ కాజల్ షుగర్ పాప్ వాళ్ళది. చాలా బాగుందండి. చాలా బాగుంది. నెక్స్ట్ ఏమో ఈ ఐలైనర్ షుగర్ పాప్ వాళ్ళది. ఇదిగోండి ఫ్రంట్‌లో ఏమో ఇలా ఉంది. ఐలైనర్‌ని హైలైట్ చేశారు. నెక్స్ట్ ఫ్రంట్ ప్యాకేజింగ్ అండి. నెక్స్ట్ బ్యాక్ సైడ్ ఏమో అగైన్ ఇన్స్ట్రక్షన్స్. నెక్స్ట్ దీని ప్రైస్ ఏమో వచ్చి 219 అండి. యాక్చువల్ ప్రైస్ 219. కానీ నాకు ఈ 3 కాంబోస్ కలిపి రూ. 25కి వచ్చింది అమెజాన్‌లోని. అమెజాన్‌లో ఆఫర్ ఉంటే నేను పెట్టుకున్నానండి. సో, ఇలాంటి బ్రాండెడ్ ఐటమ్స్ మనకి ఇలా ఆఫర్ రేట్‌లో వచ్చినప్పుడు పెట్టుకోవడమే మంచిది. ఇదిగోండి ఐలైనర్ అయితే ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూపిస్తున్నా. సేమ్ ఇందాక ప్రోడక్ట్ లాగే ఇందులో ఏమో షుగర్ పాప్ అని హైలైట్ చేశారు. నెక్స్ట్ మ్యాట్ ఐలైనర్ అండి. ఇవ్వండి మ్యాట్ ఐలైనర్ అని హైలైట్ చేశారు. సో, మరీ అంత ఏవి డ్రాయింగ్స్ అని టెక్స్ట్ అని అంతేమీ ప్రోడక్ట్ మీద అయితే హైలైట్స్ అది చేయలేదు. జస్ట్ ఆ బ్రాండ్ నేము నెక్స్ట్ ఆ ప్రోడక్ట్ ఏంటో అనేది జస్ట్ డిస్ప్లే చేశారు దాని మీద. సో, ఇది ఎలా ఉందో ఓపెన్ చేసి చూసేద్దాం. ఇదిగోండి. ఇది కూడా చాలా బాగుందండి. చాలా సన్నంగా ఉంది బ్రష్ ఏమో. చాలా హ్యాండీగా ఉందండి. ఏదైతే పట్టుకున్నానో ఆ చిన్న బాటిల్ చాలా హ్యాండీగా ఉంది. సో, ఇవ్వండి బ్రష్‌తో రాసాను చూసారు కదా ఎంత బ్లాక్‌గా ఉంది. నెక్స్ట్ స్ట్రోక్ కూడా సన్నం నుంచి లావుగా వస్తుంది. మనం ఎటు సైడ్ అయితే బెండ్ చేసుకుంటూ రాస్తే అంత మనకి థిక్నెస్ అనేది వస్తుంది. సో, బాగుందండి. ఐలైనర్ కూడా బాగుంది.
నెక్స్ట్ ప్రోడక్ట్ చూసేద్దాం. నెక్స్ట్ ప్రోడక్ట్ ఏంటో. ఇదైతే నచ్చిందండి నాకు. ఎందుకంటే స్ట్రాక్ అనేది మనకి ఎంతవరకు కావాలో అంతవరకు పెట్టుకోవచ్చు. లావుగా కావాలంటే లావుగా, సన్నంగా కావాలంటే సన్నంగా. ఇదిగోండి చూసారు కదా, ఇప్పుడు డ్రై కూడా అయిపోయింది. సో ఇదిగోండి చూసారు కదా బ్రష్ థిక్నెస్ అండి. సో ఇప్పుడైతే నెక్స్ట్ ప్రోడక్ట్ చూసేద్దాం. ఇది మాత్రం చాలా బాగుందండి. సింపుల్గా ప్యాకేజింగ్ అది మరీ అంత ఏమీ కలర్ఫుల్గా థిక్గా ఎక్కువ మ్యాటర్ ఇచ్చేసి అలా ఏం లేదు. జస్ట్ మీకు ప్యాకేజింగ్ కార్డ్బోర్డ్ మీదే ఉంది. ఏదైతే ప్రోడక్ట్ ఉందో దాని మీద అయితే అంత హైలైట్ లేదు. మన డైలీ వేర్గా సింపుల్గా ఉంది. సో నెక్స్ట్ ఏమో షుగర్ పాప్ లిప్ బామ్ అనమాట. సో ఇదైతే నేను ముందుగా ఓపెన్ చేసి ఉంచాను. దీని ప్రైస్ ఏమో 149 యాక్చువల్ ప్రైస్. ఇదిగోండి షుగర్ పాప్. సో ఇది ఓపెన్ చేసి చూసిద్దాం. షుగర్ పాప్ లిప్ బామ్ ఎలా ఉంటుందో చూసిద్దామండి ఇప్పుడు. సో సేమ్ అండి, దీన్ని కూడా చాలా సింపుల్గా ఉంది. నరిషింగ్ లిప్ బామ్. నెక్స్ట్ ఏమో షుగర్ పాప్. ఇదేమో నంబర్ మాట, కలర్స్ అన్నీ ఉంటాయి కదండి. సో ఆ ప్రోడక్ట్ నంబర్. ఇది చెర్రీ ఫ్లేవర్. సో ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇవ్వండి చూసారా, చెర్రీ కలర్లో ఎంత బాగుందండి. ఇవ్వండి లైట్గా కలర్ ఉంది. అండ్ స్మెల్ కూడా చెర్రీ లాగా చాలా స్వీట్గా ఉంది. మనం ఎన్నిసార్లు అయితే ట్యాప్ చేసి రాస్తామో అన్నిసార్లు కలర్ కూడా హైలైట్ అవుతుంది. నేను ఒక 3 టైమ్స్ ఇలా రాస్తాను నా పామ్ మీద. చూడండి కలర్ పింక్గా ఎలా కనిపిస్తుంది. సో నాకైతే చాలా నచ్చాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.